హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్షలు. ఈరోజు మన వీడియోలో బెల్లం గవ్వలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. గవ్వలు కరకరలాడుతూ గుల్లగా చాలా బాగుస్తాయి. చాలామందికి గవ్వలు చేసేటప్పుడు గట్టిగా రావడం, గవ్వలకి పాకం సరిగా పట్టకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదండి. ఈ విధంగా చేసి చూడండి. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. బెల్లం గవ్వలకి 2 కప్పుల మైదాపిండి తీసుకున్నాను. 2 కప్పుల మైదాపిండికి అదే కప్పుతో పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. తెల్ల రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ, అది. ఉప్మా రవ్వ వేయడం వల్ల గవ్వలు క్రిస్పీగా వస్తాయి. అలాగే కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా కలుపుకున్నాక మైదాపిండి రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు కరిగించిన నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల గవ్వలు చాలా గుల్లగా వస్తాయి. నెయ్యి వేడిగా ఉండాల్సిన అవసరం ఉండదు, కరిగించి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ముద్దలా అయ్యింది అంటే మనం వేసుకున్న నెయ్యి సరిపోయినట్టు. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉండాలండి, గట్టిగా కలుపుకోకూడదు. గట్టిగా కలుపుకుంటే గవ్వలు కూడా చాలా గట్టిగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. చేతికి ఇలా అంటుకునే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో ఉప్మా రవ్వ వేసాం కాబట్టి తర్వాత పిండి గట్టిపడిపోతుంది. అందుకని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా అయితే 15 నిమిషాలు నానాలండి. ఇంకొక 5 నిమిషాలు నానినా కూడా పర్వాలేదు. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీరు ఇలా బాల్స్లా అయినా చేసుకోవచ్చు, లేదా నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇలా పిండి ముద్దలన్నీ సమానంగా చేసుకొని ఇలా సన్నగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకూడదండి. చిన్నగా చేశారనుకోండి గవ్వలు చాలా చిన్నగా వస్తాయి. ఈ విధంగా ఉండాలి. ఒకసారి చూసుకోండి గవ్వ సైజు ఎంత వస్తుందో, లేదంటే అప్పుడు మీరు ఇంకొంచెం లావుగా రోల్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇది గవ్వలు చేసుకునే చెక్క. దీనికి కొంచెం నూనె రాసుకోవాలి. ఒకసారి రాస్తే సరిపోతుంది, ప్రతిసారి రాయాల్సిన అవసరం ఉండదు. ఇలా నూనె రాసుకొని పిండి ముద్ద తీసి ఈ విధంగా ఒత్తుకోవాలి. చూడండి, గవ్వ షేప్ అనేది ఎంత చక్కగా వస్తుందో ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉండడం వల్ల గవ్వ కూడా ఎంత చక్కగా వస్తుందో, అదే పిండి గట్టిగా కలుపుకున్నారనుకోండి గవ్వలు పగుళ్ళలా వచ్చేస్తాయి. నూనెలో వేయించేటప్పుడు కూడా విడిపోయినట్టు అయిపోతాయి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె సమానంగా వేడవ్వాలండి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి, లోపల సరిగ్గా వేగవు, పిండి పిండిలా ఉన్నట్టుంటాయి. నూనె ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి గవ్వలు వేసి వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు, ఎందుకంటే మెత్తగా ఉంటాయి కదండి, షేప్ మారిపోయినట్టు అయిపోతుంది. కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది, మంట మాత్రం పెంచకూడదు. అలాగే నూనె బాగా వేడిగా ఉంది అనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టైనా వేయించుకోవచ్చు. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఈ విధంగా వేగాలి. ఇలా రంగు వస్తే సరిపోతుంది. నూనె కూడా నొరగ తగ్గింది. నూనె పూర్తిగా నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా గవ్వలన్నీ వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది, తగ్గించాల్సిన అవసరం ఉండదు. ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. గవ్వలన్నీ ఇలా వేయించుకున్నాం కదండి, పాకం పట్టే ముందు మీకు ఒకటి విరిపి చూపిస్తాను, ఎంత గుల్లగా ఉన్నాయో తెలుస్తుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే గవ్వలు ఎన్నైనా తినచ్చు. కాస్త పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అలాగే ఇవి ఇలా ఒట్టిగా కూడా తినేయచ్చండి, పాకం పట్టక ముందు కూడా బాగుంటాయి. ఇప్పుడు పాకం చూద్దాము. పాకం కోసం 2 కప్పుల మైదాపిండి, పావు కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదండి, దానికి కప్పున్నర బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. పావు కప్పు నీళ్లు పోసుకోవాలి. 4 యాలకులు కూడా వేసి కలుపుకోవాలి. ఇంకొకటండి, గవ్వలకి పాకం పట్టేటప్పుడు గవ్వలు పూర్తిగా చల్లారిన తర్వాతే పాకం పట్టి కలుపుకోవాలి. వేడిగా ఉండగా పాకం వేసి కలుపుకూడదు.
బెల్లం కూడా గట్టి బెల్లం తీసుకోవాలి. చూడండి, బెల్లం కరిగి మరుగుతూ మొదలైంది కదా, కొంచెం ముదురు పాకమే రావాలి. చూడండి, ఇది ఇలా బాగా మరిగి కొంచెం చిక్కబడింది. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. నీళ్ళల్లో వేసినప్పుడు ఈ విధంగా రావాలండి, కొంచెం ముద్దలా అవుతుంది. ఇలా వస్తే సరిపోతుంది, ఇంతకన్నా గట్టిపడాల్సిన అవసరం ఉండదు. ఇది ముదురు తీగ పాకం. అలా కొంచెం దగ్గర పడినట్టయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న గవ్వల్లో వేసి కలుపుకోవాలి. ఇవి కొద్దిగా గట్టిపడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే మీకు పాకం అంతా అడుగు నుండిపోయి గవ్వలకి సరిగ్గా పట్టదు. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది, కొంచెం గట్టిపడినట్టు అవుతాయి. ఈ విధంగా రావాలి. ఇలా వచ్చాక ఇంకా కలపాల్సిన అవసరం ఉండదు, కాసేపు అలా ఉంచేసేయాలి. చూడండి, కాసేపటి తర్వాత ఈ విధంగా ఉంటాయి. పాకం ఈ విధంగా పట్టాలి. ఇలా ఉంటే గనక గవ్వలకి బాగుంటుంది. ఇంతేనండి, బెల్లం గవ్వలు తయారైనవి. చాలా బాగుంటాయి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లలకి స్నాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.